మీకు వాళ్ళు ఇక్కడే సరిపోయినారు కదా సార్, తమరు ముగ్గురు. తమరు మీరండి సార్, మీతో పాటు మా బండి కూడా అడదాకా రాని లేదు సార్, అడదాకా రావుతాను సార్. ఇక్కడ నుంచి మీ వైపు నుంచి ఒక 10 మంది సార్, పేదలపూర్ నుంచి ఒక 10 మంది రాణిస్తాము. ఆ స్టూడియో ఆనిస్తే 20 మంది లోపలికి వెళ్ళిపోయి చూసుకోవడం అవకాశం. రోడ్లు ఎందుకు ఆపుతున్నారు? ఏం ప్రకారం రిటర్న్ కూడా మా డీసీ లేదు సార్. ఆల్టోగెదర్ 10 మెంబర్స్ సార్. మీరు ఆపడానికి లేదు, అసలు ఏ సెక్షన్ ప్రకారం ఆపడానికి లేదు. బిఎన్ఎస్ఎస్ 170 అది 170 కాదు. నేను అది కూడా చెప్తాను. సిఆర్పిసి 151 నవ్ అది బికమ్ బిఎన్ఎస్ఎస్ 170. సరేనా? 24 hours గృహ నిర్బంధన, రోడ్డు మీద కాదు. అందరినీ అందరినీ చేస్తాం సార్. సరే పదం పోలీస్ స్టేషన్ పోదాం సరే, పోలీస్ స్టేషన్ లోపల పోదాం. అందరినీ ఆగే కాదు. లేదు మీరు అసలు అది చెప్పడానికే లేదండి. చెప్పడానికి లేదు. మీరు అర్థం చేసుకోండి. డ్యామ్ దగ్గర ఏదైనా డ్యామేజ్ అవుతుంది అనుకోండి, రిపేర్ ప్రకారం ఏం చేస్తాం? సరే అక్కడి దాకా పోము. చెప్పేది అది. మీరు ఇక్కడ ఇన్స్పెక్టర్ దగ్గర ఆపుతారు. మీరు వెళ్తున్నారు, ప్రెస్ వాళ్ళు కూడా ఇక్కడే ఉండారే. వస్తారు, మీతో పాటు వస్తారు కదా సార్. వాళ్ళు కూడా అందరూ ఆడ ఎదురు చూస్తున్నారు సార్. అందుకే ప్రెస్ వాళ్ళని ఆపేస్తున్నారు. నేను కోరుకోవటం నాకు అందరూ కావాలి. మేము పంపిస్తాం. అయితే మీ వరకు వెళ్ళండి సార్. మీ వెనకాల మళ్ళీ వాళ్ళు ఆపుతారు. పర్లేదు సార్. లేదు మీకు సెక్షన్ లేదు తెలుసు, నాకు కూడా తమరు తెలుసు. వెళ్ళిపోతే మీ వెనకాల చూసి మేమే పంపిస్తాం. మీరు వెళ్ళిపోండి. అందరినీ ఆపుతారు. లేదులే సార్, 30 రోజులు పంపిస్తాం. ప్రెస్కే చెప్తుండా అంటే సెక్షన్ పాపం వాళ్ళు కూడా తెలియక సిఆర్పిసి 151 అన్నాడు. నేను చెప్తున్నా కొత్తది బిఎన్ఎస్ఎస్ 170. కానీ ఇప్పుడు జరిగే రాజ్యాంగం అది కాదు, ఈ సెక్షన్ కాదు. ఇది రెడ్ బుక్ ఉంది. ఈ రెడ్ బుక్ దాని ప్రకారం జరుగుతుంది. అసలు ఎట్లా ఆపుతారు నాకు అర్థం కావటం. మేము ఉగ్రవాదులమా? డ్యామ్ ఏమైనా డ్యామేజ్ చేయడానికి పోతున్నావా? నీళ్లు చూసి 2 మాటలు మాట్లాడతారు. సరే ఒక పని, ఈరోజు ఆదివారం కదా, పండగలు కదా, డ్యామ్ దగ్గర పోయేసి ఊరికే ఉల్లాసంగా గడుపుకుంటారు కదా. దేనికి ఆపుతారు? ఏ కారణంతో ఆపుతున్నారు? ఏ సెక్షన్ అంటారు? ఏదీ లేదు. మీకు తెలుసు, మీరు ఇబ్బంది పడకూడదు. కానీ చూడు ఏదైనా ఇట్లా దేనికోసం ఇబ్బంది పెడతారు? ఏదో పై నుంచి వస్తుంది. ఎందుకు? ఎవరు ఫోన్లో చెప్పేసి సార్ మీరు బాగోద్దు 5 మందికి పర్మిషన్ అంటే ఏంది? దీనికి బావా? సంబరాలు చేసుకోవడానికి అందరూ పోతా ఉంటారు. కోడి పందాలు అంటారు. ఆదివారం డ్యామ్ దగ్గర పోతున్నాం. చేపలు కూడా దొంగతనం చేయమయ్యా. అది కూడా అట్టేమన్నా అనుమానాలు ఉంటే అక్కడి దాకా ఆలోచించండి. మీరు ఆడదాకా గొడవ చేసేది ఏమి ఉండదు. మీరు చెప్పినట్టే అక్కడే అయిపోతాం. అక్కడే మళ్ళీ 2 దిక్కలు ఎందుకు? అంతా ఆడనే సార్. 30 కార్నర్ గవర్నమెంట్ కూడా మళ్ళా విలేకరుల ద్వారా చెప్తుందా, మీరు ఇట్లా అర్థం చేసి ప్రతిపక్షంలో ఉన్న వాయిస్ ని మేము వినిపిస్తే ప్రజల గొంతుకుని వినిపిస్తున్నాం. దానికి మీరు అడ్డుపడుతున్నారు. గొంతు ఇంకా గట్టిగా కనబడుతుంది. అంతకుమించి ఇంకే చేసేది ఏం లేదు. ఇందుకు ఎవరు గొడవ చేయాలని రావటంలా 10 మంది పర్మిషన్ ఉంటాయి. నాకు తెలియదు. బాబా ముందు